మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం, క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేత్రముల గురించి మాట్లాడదాం. నేత్రం అంటే అర్థం ఏంటి? కన్ను. కన్నులో ఉన్న గొప్పతనం ఏంటంటే నేత్రం. అసలు నేత్రం వల్ల మనకి ప్రయోగాలు ఉన్నాయా లేవా? నేత్రం చేయాల్సిన పని ఏంటి? కన్ను వేరు, నేత్రం వేరు అంటారా? మంచిది. ఎజ్రా గ్రంథాన్ని మనం పరిశోధన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. క్షుణ్ణంగా, స్పీడ్గా, త్వరగా చదవండి. సమయం మనం కొంచెమే ఉంది కనుక. ఎజ్రా గ్రంథము 9:8 వచనం చదవాలి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో ఉచ్చరించాం. నేత్రము వెలిగించబడాలి. కొంతమంది కను చూపున్నవారు కూడా ఏం చేస్తారు తెలుసా? కళ్ళు లేని వాళ్ళు గుడ్డోళ్ళలాగా నటిస్తున్నారు ఈ రోజుల్లో. దేవుడు వారికి ఇచ్చిన నేత్రాన్ని చూస్తానికి, దేవుడు వారికి ఇచ్చిన నేత్రము, ఆ చూపు లోకమునకు వెలుగై ఉన్న చెప్పి రాయబడి, లోకమునకు వెలుగై ఉన్న నేత్రం చాలా మంది ఏం చేస్తారు తెలుసండి? గుడ్డితనముగా ఉంటారు, గుడ్డితనముగా నడుస్తూ ఉంటారు, గుడ్డితనముగా మాట్లాడుతూ ఉంటారు. అది అవివేకతనం అని చెప్పి వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుడు నీకు నేత్రం ఇచ్చినప్పుడు స్పష్టంగా దాన్ని చదవాలి, స్పష్టంగా నడవటానికి, స్పష్టంగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికి అది దేవుడు నీకు ఇచ్చిన నేత్రం. రెండవ నేత్రాన్ని చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని, నా తల్లి గర్భమునందు గర్భద్వారములోను అది మోయినందుకు నా నేత్రములకు అది బాధను, ఎంత బాగుందో తెలుసండి. కళ్ళు లేని వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. నేను లోకాన్ని చూడలేకపోయాను, నా తల్లి ఎలా ఉందో చూడలేకపోయాను, నా తండ్రి ఎలా ఉన్నాడో, నాకంటే ముందుగా పుట్టిన మా అక్క ఎలా ఉందో, మా చెల్లి ఎలా ఉందో, మా అన్నయ్య ఎలా ఉన్నాడో, మా తమ్ముడు ఎలా ఉన్నాడో నేను చూడలేక అంధుడనైపోతుందని చెప్పి నేత్రములు లేని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. నేత్రములు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కనపడతలేదు, నాకు కనపడతలేదు అని చెప్పి వారికి ఉన్న నేత్రాన్ని వారి చేతులతో వాళ్ళే పొడుచుకుంటారట. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన అవయవాన్ని ఏ ఒక్కటి కూడా మనము పాడు చేయకూడదు. పాడు చేసిన ఏమవుతుందంట? అది తీర్పులోకి రాక మానద్దు. స్పష్టంగా మన కళ్ళు కనపడతా ఉంటాయి, స్పష్టంగా మన కళ్ళు తేటగా కనపడతా ఉంటాయి. అయినను దూరంగా ఉన్నోళ్ళు కనపడతలేదు, దగ్గరగా ఉన్నోళ్ళు కనపడతలేదు, అక్కడ ఉన్నోళ్ళు కనపడతలేదు. నలుసులాగా ఉన్నాయి, అది పచ్చగా ఉన్నాయి, ఇది నల్లగా ఉన్నాయి, ఇది తెల్లగా ఉందని చెప్పి దాన్ని మనం డైవర్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని గుడ్డితనం అన్నారు. మరొక మాట చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని
మనం ఈ సమయంలో చదువుకుందాం. మలాకి పక్కనే ఉంది జక్కరయ్య గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఎదుట నేను ఉంచిన రాతిని తేరు చూడుడి, ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. ఎన్ని నేత్రాలు అంట? ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా? అక్కడగా దేవుడు వెలిసి, ఆ దేవుడికి 7 కళ్ళు ఉన్నాయి. అక్కడ చెట్టు ఉంది, 7 కళ్ళు ఉన్నాయి. అక్కడ దేవత ఉంది, 7 కళ్ళు ఉన్నాయి. అక్కడ దేవుడు ఉన్నాడు, 3వ కన్ను ఉంది. ఇంకొక ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి, ఇంకొక ఆయనకి 5 కళ్ళు ఉన్నాయి అంటారు. అసలు ఈ నేత్రాలు చెక్కిన వారు ఎవరు? నేత్రాలు చెక్కిన వారు ఎవరు? మనుషులే. ఎలా ఉంటే తెలుసా? ఆ పాట పాడుకుని మనోనేత్రాలు. ఈ జక్కరయ్య గ్రంథంలో రాయబడిన మాట 3వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు రాశారంటే యెహోవా. చదవండి ఆ మాట. అమ్మా ఇప్పుడు మీరు చదివారు కదమ్మా 3:9. యెహోవా ఎదుట నేను ఉంచిన రాయిని తేరి చూడగా ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. అవి ఎవరు చెక్కారు? మనుషులే. ఇప్పుడు ఈ బాక్స్ తయారు చేసింది ఎవరు? మనుషులే. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసింది ఎవరు? మనుషులే. అంతేగాని రాయికి 7 నేత్రాలు వస్తాయా? ఇప్పుడు ఈ యాచిని తయారు చేసింది ఎవరు? మనిషి. అవన్నీ కూడా చక్కగా అలంకరణ చేసింది ఎవరు? మనిషి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజున యేసుక్రీస్తు వారు ఇటువంటి సిలువ మీద మరణించారా అని ఒక ఉదాహరణ మనకి. అట్లాగా ఆ దినాల్లో వారు రాయికి 7 నేత్రాలు చెక్కి ఉన్న రాయ మనందరం కనపడింది. మనం దాన్ని ఏం చేస్తాం తెలుసా? మా కనులకు ఆశ్చర్యముగా ఉంది. పక్కనుండో దగ్గరికి వెళ్ళి అబ్బా నేను చూసి వచ్చి ఎంత ముచ్చటగా ఉందో, ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో అని మనం వర్ణిస్తా ఉంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అమ్మా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనపరుచు సువార్తను ప్రకాశించు వారికి ప్రకాశించుట నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేస్తుంది. స్తోత్రం. విశ్వాసులైన మనల్ని గురుడ్డితనంలో తీసుకెళ్తుంది. ఏ మాటలో? అక్కడ 7 కళ్ళు ఉన్నాయి, ఇక్కడ 3 కళ్ళు ఉన్నాయి. ఆ చెట్టుకి అట్టుందంట, ఈ చెట్టుకి ఎట్టుందని చెప్పి విశ్వాసులైన వాళ్ళు అనబడిన మనకి అవిశ్వాసులైన వారు మన కన్నులకి గుడ్డితనం కలగజేస్తారు. అంటే ఇప్పుడు కళ్ళున్నా మనము ఎలా ఉన్నాం? గుడ్డోళ్ళలాగే ఉన్నాం. అసలు మనం గుడ్డోళ్ళకి ఎందుకు కావాలి? గుడ్డోళ్ళకి అవ్వకూడదు కదా. గుడ్డితనం అనేది ఎందుకు వస్తుందో తెలుసమ్మా? అసలు గుడ్డితనం ఎందుకు వస్తుంది మనలో? చెప్పండి ఎవరన్నా, ఎందుకు వస్తుంది? గుడ్డితనం ఎందుకు
ఎందుకు వస్తుందో చూద్దాం. అమ్మా ఆ మాట చూద్దాం, గుడ్డితనం ఎందుకు వస్తుందో. నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 8వ వాక్యం. కరెక్ట్గా క్షుణ్ణంగా చదవండి నాయనో, చదవండి. లంచము తీసుకున్న వారికి అది ఎట్లా వస్తుందట? మన డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వదు. మన డబ్బు అప్పుగా ఇచ్చి లంచం తీసుకుంటే మన కళ్ళు ఏమైంది? ఎస్. ఇప్పుడు అవతల దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్నాయో లేవు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉంటే నీ దగ్గర తీసుకున్నాడు, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గర నీవు డిమాండ్ చేసి తన పిల్లల నోటు కాడదే, తన నోటు కాడదే నీవు అక్రమముగా తెలుసుకున్నట వలన మన కళ్ళకే స్తోత్రం. మనమనేది వడ్డీకి అనేది ఇవ్వకూడదు, తీసుకునకూడదు. రెండవ మాట ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకునకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము. 4 విషయాలు నీవు జ్ఞానముగా మాట్లాడాలి, జ్ఞానముగా నడుచుకోవాలి, లంచము పుచ్చుకునకూడదు, పొరుగు వారి మీద నింద వేయకూడదు, పొరుగు వారి మీద అపహాసమైన మాటలు మాట్లాడకూడదు. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించున్నాడు. నీకెందుకు వచ్చింది? నీకు ఎందుకు వచ్చింది? నీ వయసు పైబడుతుంది. ప్రయాణం చేసే వయసు అనేది, బస్ ఎక్కి వెళ్ళాల్సిన వయసు అనేది, చుట్టాలకు వెళ్ళే వయసు అనేది, దేవుని మందిరంలో కూర్చోను, ఇంట్లో కూర్చోను, ఓ దగ్గర కూర్చోను, శుద్ధి 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 అని నీ కుటుంబం కొరకు ధ్యానం చేసుకునే వయసు నీది. అటువంటి వయసులో నీ వాళ్ళ మీద కక్ష తీసుకునే మాటలో, నీ పొరుగు వారి మీద నిందలు వేసే మాటలో, లేనివి ఉన్నట్ల మాటలో, ఉన్నది లేనట్టి మాటలో కలిపి కల్పనాకథలు మాట్లాడిన మాటలు తీర్పు తీర్చడం వలన మంచిగా ఉన్న నీ కళ్ళు గుడ్డితనానికి వస్తున్నాయి. చూపు అనేది పోగొట్టుకుంటున్నాం మనంతకే మనము. మరొక మాటను మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ రాస్తున్న మాటలు అవి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్న ఈ సమయంలో త్వరగా చదవండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్తను ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము
ఈ యుగ సంబంధి అయిన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనముగా కలగజేస్తుంది. చాలండి. ఈ మాయిదా దేవతలని చూసారా? ఈ పనికి మనోళ్ళు ఉన్నారు చూసారు. కొంతమంది పనికి పోలో ఇళ్లలో ఉండి గుడికి రో పనికి పోయినా రకంగా ఉంటుంది. ఓ రూపాయి తెచ్చుకుంటారు. వాళ్ళు పనికి వెళ్ళరు. ఆదివారం దేవుడి మందిరాలకి వెళ్ళరు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? సాయంత్రం పూట లేదా రేపు పొద్దున వారికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ అది జరిగిందంట కదా, ఇక్కడ ఇది జరిగిందంట కదా. ఇక సమాప్తి అయిన వారు, అవివేకులైన వారిని వారు పరిశుద్ధులైన వారి యొక్క కన్నులకి గుడ్డితనం కలగజేస్తారు. అయితే యోహాను యొక్క పత్రికలో లాస్ట్ మాట నేను ముగిస్తా ఉన్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుకునే ఈ సమయంలో, మన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు. చాలండి. చీకటి 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 చీకటి. చీకటిలో పుట్టాం, చీకటిలో బ్రతికాం, చీకటిలో నడుస్తున్నాం, జీవిస్తా ఉన్నాం. మన బ్రతికే చీకటి అన్నమాట. ఎవరిని బట్టి అంటే మన పక్కన ఉన్న వాళ్ళని బట్టి. మన స్నేహితులు చీకటిలో ఉన్నారు కాబట్టి మనం కూడా చీకటిలోకి కలిసిపోతున్నాం. ఏమంటే దీపాన్ని వెలిగించి బాగా కారు చీకటిలో పెట్టండి, అంత లెక్క వెలుగు అనేది వస్తుంది. వెలుతురుగా ఉన్న ఆ దీపాన్ని అని వదండి. చీకటి అదిగిన పాట ఉంది. అంధకార లోయలలో నేనుండగా. ఎక్కడున్నావు? అంధకారం అనబడిన లోకములో మనం ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఏం చేయాలి? ఇక సమాప్తి అయిన ఆ దేవతకు మనము దూరం అవ్వాలి. చదవండి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో ఇక సమాప్తమైన ఆ దేవత మనోనేత్రాలకి గుడ్డి కలుగజేస్తుంది. గుడ్డితనంగా ఉంటాం. ఈ గుడ్డిమైన ఆలోచన మనకొద్దు, గుడ్డి జీవితం మనకొద్దు, గుడ్డి చూపులు మనకొద్దు. మన నేత్రము తేటగా ఉంది. నీ నేత్రము తేటగా కనబడిన ఎడల, నీ నేత్రము మంచిగా ఉన్న ఎడల, మత్తయి సువార్తలో రాయబడుతూ ఉంది, నీ కన్ను మంచిదైతే లోకమంతా కూడా మంచిగానే ఉంటది. నీ కన్ను చెడ్డదైతే దాన్ని పీకి పారవేయబడను. నీ కన్ను మంచిదినా, నీ కన్ను చెడ్డదా, నీ కన్ను ఇతరుల మీద సాక్ష్యముగా ఉన్న కన్నులా, నీ కన్నులు అబద్ధవాడే కన్నులా, నీ కన్నులు ఎదుటి వారిని మోసపుచ్చే కన్నులా, నీ కన్నులు పాపములకు నడిపించే కన్నులా, నీ కన్నులు చీకటికి నడిపించే కన్నులా, నీ కన్ను నేత్రములు ఎలా ఉన్నాయి? ఒకసారి చెయ్యి. లంచం తీసుకునే కన్నులా, అప్పు ఇచ్చే కన్నులా, నీ ఎదుట దగ్గర ఉన్న వారి దగ్గర లంచము తీసుకుని కన్నుగా ఉన్నాయి. దేవుడి దృష్టిలో లంచం తీసుకోవడం బహు చెడ్డది. అది ఇక సమాప్తమైన మనకి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడతా ఉంది, యెహోవా నేత్రము దేవుని మందిరం మీద, దోస్తులైన మనందరి మీద ఉందంట. అలాగే మన కన్నులు కూడా దేవుని మందిరం మీద ఉంచబడాలి. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఉన్న మనం, దేవుని మందిరంలో ఉన్న మనం, మన నేత్రాలు ఎలా ఉన్నాయి? మన నేత్రాలు వెలిగించబడాలి. మన నేత్రాలు తేటగా ఉన్నాయా లేదా పరిశోధన చేసుకుందాం. ఈ రోజున నేత్రముల గురించి, గుడ్డితనముల గురించి, అంధకారం అనబడిన చీకటిలో ఉన్నాం మనం. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళు చేసుకోలేక కాదండి, చేపించుకోవాలని. ఎందుకు చేయరా? నా కడుపును పుట్టి, నా ఆస్తి అంత తిని, నా ధాన్యం అంత తిని, నా సొమ్మంత తిని ఎలా చేయరా? బైబిల్లో ఉన్న మాట, దాన్ని చమత్కారం అంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎదటి వ్యక్తులతో పని చేయించుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? గుడ్డితనం అన్నమాట. మన నేత్రాలు తిన్నగా ఉండి కూడా మనం ఎదటి మనిషితో ఏం చేయించుకుంటున్నాం? పనిని చేయించుకుంటున్నాం. అప్పుడు నిజంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకిచ్చిన మనోనేత్రాలు చూపు దాన్ని డౌన్ చేస్తాడు. ఆ పవర్ పోతుంది అన్నమాట. ఆ పవర్ పోతే ఏం జరుగుద్ది? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా మీ బ్యాక్ లైట్, మీ కళ్ళు చాలా ఫుల్ పవర్ అన్నమాట. పవర్ఫుల్ అయిన కళ్ళు ఆ కళ్ళుని మీరు పాడు చేసుకోవద్దు. దాన్ని భద్రంగా చూసుకుని, దాన్ని భద్రంగా జాగ్రత్తగా